अंबरवाम्बुजज्वलकराम्बुजचारुचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणार्पदीपिकाचुम्बितदिग्विभागनिजप्रभाव भावंबरवीधि विश्रुतिविहारमं कृपतोडु भारती పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. దసరా మహాసమాధి షిరిడి సాయిబాబా మహాసమాధి ఉత్సవాల సందర్భంగా 622వ జ్ఞానయజ్ఞంలో ఈరోజు చివరి రోజు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే విన్నారు, మహిషాసురమర్దిని రూపంగా అమ్మవారిని ఉపాసిస్తున్నారు. రోజు అటు 9 రోజుల పాటు, గడిచిన 9 రోజుల పాటు ఒకవైపేమో దేవి భాగవతం, మరోవైపేమో సత్యత వింటున్నాం. ఈరోజు మనం అమ్మవారిని ఉపాసించడంలో, అమ్మవారు మహిషాసురుని మర్దించింది ఈ యుగంలో కాదు, ఎప్పుడో. కానీ దేవి భాగవతంలో పురాణంగా చెప్పారు. మళ్ళా నువ్వు మర్దించావమ్మా 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 అని 30 సార్లు చెప్పుకుంటూ ఉంటే కాదండి. దాంట్లో మనం గమనించాల్సిన విషయం ఉంది. మా మనసులో మహిషాసురుడు ఉన్నాడు. వాడికి ఎంత మదం అంటే అంత మదం ఉంటుంది. ఏం చేస్తాడులే, ఏం చేస్తుంది ఆమె, ఇట్లాంటి ఈ అహంకారాన్ని పోగొట్టు తల్లి అని మనం ఈ నవరాత్రులలో ఈ మహిషాసురమర్దిని అవతారంగా చెప్పబడుతున్నటువంటి ఆ రూపాన్ని ధ్వనిస్తున్నప్పుడు భావన చేయాలి. ఆదిశంకర భగవత్పాదులంతటి వారు కూడా శంకరుడే దేవుడు, మహాశివుడే దేవుడు అని భావన చేసేవారట. కానీ కనకదుర్గ అమ్మవారు ఎక్కడ, మన విజయవాడ, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైంది ఆయనకి. అందుకనే మనకు సుప్రసిద్ధమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. చెప్పండి సార్లు వింటాం, 10 సార్లు వింటాం, చాలా చక్కగా ఉంటుంది అంటారు. మ్యూజిక్తో సహా వస్తుంది. ఇప్పుడు అందరికీ వస్తుంది, చాలా మందికి వస్తుంది. ఐరి నందిని నందిత మేదిని విశ్వవిదోదిని నందినుతే. ఇది ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్తుంది. అంటే అమ్మ, నువ్వు లేని అయ్యా ఏం చేస్తాడు? నువ్వు ఉన్నావు, నువ్వు లేవు, నువ్వు ఏదో ఉంటావు అంతే, పక్కకుంటావు, ఆయన చెప్పినట్టు నువ్వు వింటావు అని అనుకుంటున్నా విన్నాడు. కానీ కాదు, నువ్వు పరాశక్తివి. ఎలాంటి పరాశక్తివి అంటే, మాలో ఇవన్నీ శుంభులు, మహిషాసురుడు ఇట్లాంటివన్నీ అజ్ఞాన స్వరూపాలండి. మనలోనే ఉంటాయి అవి. అంటే ఎవరినో చంపేశారు, రక్తబీజుడు, ఆ రక్తాన్ని కక్కేశాడు, ఆ కక్కితే కింద పడితే, అవన్నీ జరిగాయి. అవి పురాణాలలో కథలు జరిగాయి. కానీ ఇప్పుడు మనం వాడిని చంపి తీరాలంటే, వాడిని నాశనం చేసి తీరాలంటే, వాడి నాశనం అయ్యేంత వరకు నేను ఊరుకోను, ఇవన్నీ మనం వింటుంటాం. ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాటి యొక్క ఆలోచనలను పోగొట్టగలిగినటువంటి స్థితిలో దుర్గగా ఉంటుంది అమ్మవారు అని మనం గుర్తు చేసుకోవాలి. లేని ప్రయోజనం లేదండి. అలాగే ఈ రోజున ఈ మహాసమాధి ఉత్సవాలలో భాగంగా మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే దసరా నవరాత్రులలో దసరా రోజున బాబాకు ఎక్కువగా పూజలు చేస్తారు. టీవీలో కూడా మీరు చూస్తుంటారు. రేపు ఎల్లుండి కాస్త ఎక్కువగానే సాయిబాబా కూడా చూపిస్తూ ఉంటారు. దసరా రోజున ఎందుకు చూపిస్తారండి? కారణం ఏంటంటే దసరా రోజునే ఆయన సమాధి చెందాడు, సీమోల్లంఘనం చేశాడు. మీకు తెలుసు. ఆయన నేను చెప్పడం కాదు, బాబాయ్ చెప్పాడు. 1916 సంవత్సరంలో ఆయన 1918 అక్టోబర్ 15వ తారీఖు విజయదశమి పండుగ రోజున ఏకాదశి తిథి వచ్చిన తర్వాత సమాధి చెందాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు. సీమోల్లంఘన చేస్తానని ముందే చెప్పారు. అంటే సీమను ఉల్లంఘిస్తానంటే వీళ్ళు అనుకున్నారు జమ్మి చెట్టు దగ్గరికి పోయి వస్తాడేమో మనతో పాటు అని అనుకున్నారు. కానీ జరిగిందంటే ఆ పండుగ రోజే ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడంటే అర్థం ఏంటంటే, మిగతా ఏ పండుగల రోజులు కూడా సీమోల్లంఘన చేయరు, ఒక విజయదశమి రోజునే చేస్తారు. అంటే బాబా చెప్తున్న విజయదశమి రోజునే శరీరాన్ని విడిచిపెడతారు. రెండవది సీమను ఉల్లంఘిస్తాను. ఏ సీమను? మామూలుగా ఉత్తర దిక్కు దాటిపోవడం ఇది కాదు, జనన మరణాలకు అతీతమైనటువంటి సీమను దాటుతాను నేను అని చెప్పడం. అందుకనే తన ఒంటి మీద ఉండేటువంటి బట్టలన్నీ ధునిలో పడేశాడు. హేమాది పంతుగా రాశారు, జమదగ్గిలాగా ఉన్నాడటండి. నిజంగా అసలు మండిపోతున్నాడట. ఒంటి మీద బట్టలు లేవు. ఏమయ్యా ఇట్లా ఉన్నావయ్యా పండగ పూట అంటే, నేను సింహోల్లంఘనం చేస్తున్నాను. నేను ఒంటి మీద బట్టలు వేసుకుంటే, తలగుట్ట కట్టుకుంటే మీరు ఏమనుకుంటున్నాను? మహమ్మదీయుడు అంటున్నారు. చాలా మందికి ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి మేము ఒంటి మీద బట్టలు లేవుగా, ఎర్రగా ఉన్నాగా, మండిపోతున్నది కదా మంట. మరి ఇప్పుడు చెప్పండి, నేను ఎవరినో ఏం చెప్తారండి? అదే అగ్నికి ఎవరైనా కులని చెప్తారా? పోయి చూద్దాం ఎట్లా ఉన్నాడో చూద్దాం అంటే ఏదైనా విషయాన్ని కాలిపోతుంది. కాబట్టి అగ్నిలాగా
యమదగ్నిలాగా భయంకరంగా ఆ ఉన్నటువంటి రూపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పండి నేనెవరు. అందుకని నేను ఎంతసేపు వచ్చి నా చరిత్ర చదువుకున్న వాటి గురించి, అందుకని చాలా మందికి నేను కొంతమంది చూస్తుంటా, మేము సార్ ఒక 30-40 సార్లు సత్యత చదివాం సార్, స్టిల్ డౌట్. ఏమొచ్చింది నాకు, ఎందుకు? ఆయన హిందువా మహమ్మీయుడా? అరే 30-40 సార్లు నువ్వు చరిత్ర చదువుతున్నావంటే ఇంకా నీకు డౌట్ ఉంది, సందేహం ఉందంటే నీ దేహంలో ఏదో సందేహం ఉందంటే. దేహం ఉంది, సందేహం, దేహంలో ఏదో అనుమానం ఉంది. అనుమానం పోవాలంటే అసలు నీ దేహం గురించి నీవు ఆలోచనలు పొందాలి. నువ్వెవరో, నీ అహంకారం ఏంటో ఇవన్నీ పోగొట్టుకుంటే అప్పుడు ఆయన ఎవరో నీకు తెలుస్తారు. కాబట్టి ఈ దేహం యొక్క స్థితి నుంచి దేహాంతర స్థితికి నువ్వు కనుక పోయి ఆలోచన చేస్తే సాయిబాబా ఎవరో నీకు అర్థమవుతుంది. అలాంటి ఆ స్థితిలో మనం ఆలోచన చేసి ధ్యానం చేయడమే సత్యత ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీకందరికీ నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తూ చివరి రోజున ఈరోజు ముగిస్తాను. మామూలుగా అమ్మవారి రూపాన్ని చూస్తే రూపం చూస్తాం అంటే ముఖానికి పెట్టుకున్నట్టు, ముక్కుకు పెట్టుకున్నది, చెవులకు పెట్టుకున్నది, చీరలు కట్టుకున్నది, రకరకాల రంగులు ఇవన్నీ చూస్తారు. కానీ గురువు అట్లా కాదండి. గురువు దగ్గరికి వచ్చేటువంటి రూపం కానే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రూపము ఆయన గురువును ఉపాసించాలంటే ఒకటే ఉపాయం ఏంటంటే పాదములు. ఆ పాదములు అంటే ఒకటి ఆయన చెప్పిన మాటలు వినడం ఒకటి, రెండవది ఆయన వ్యక్తిగతంగా ఉన్నారనుకోండి, భౌతికంగా కనిపిస్తున్నారని పాద సేవ చేయదు. అంటే పాదములకు ఏదైతే ఉపాసన చేయాలో, పాదములను ఏ రకంగా గుర్తించాలో, ఏ రకంగా ఉంచాలో, మనం చూడాలో దాని గురించి దేవి మన అమ్మవారికి శివుడు చెప్పాడు ఎక్కడ గురుగీతలు. అట్లాగే ఇక్కడ కూడా ఒక కథ ఉంది సత్యత్తులు. అది ఏం కథ అంటే, ఆనందరావు పాకడే అనేటువంటి ఒక వ్యక్తి బాబాను చూడలే ఆయన, కానీ బాబా భక్తులతో తిరుగుతుండేవాడు. ప్రత్యేకించి కాకా మహాజన్ బాంబే, ఆయన బాంబే కదా, ఈయన కూడా పాకడే కూడా బాంబే, దీక్షిత్ గారు కూడా బాంబే. అయితే ఈ పాకడే ఈ కాకా మహాజన్ అప్పుడప్పుడు చెప్తుండేవాడు, షిరిడీకి పోలే, ఎప్పుడు బాబాను చూడలే. కానీ చూడండి ఎట్లా మనకు ఇన్సిడెంట్ ఏదో అయిపోతుంది యాక్సిడెంట్ అనేది కాదండి. ఇప్పుడే కృష్ణావతి హైమవతి చెప్పినట్టుగా అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఎట్లా కలిగింది? పాకడే ఒకడు పొద్దున్నే తెల్లవారిన తర్వాత ఇట్లానే 4-5 కూర్చొని ఉన్నారు. ఎవరింట్లో? కాకా మహాజన్ ఇంట్లో. కాకా మహాజన్ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన పొద్దున్నే? మామూలుగా ఎప్పుడప్పుడు వారానికి ఒకసారి వస్తుంటాడు, కానీ పొద్దున్నే ఎందుకు వచ్చాడంటే తెల్లవారుతామని ఆయనకు కళ వచ్చిందట. ఎవరికి? పాకడేకి, ఆనందరావు పాకడే. ఏం కళ వచ్చింది, అది ఎట్లా ఉందో చెప్పడానికి ఎక్కడికి వస్తున్నాడు? కాకా మహాజన్ ఇంటికి వస్తున్నాడు. అదే సరే ఆ కథలో ఎవరికి చెప్పాలి, ఎవరి ద్వారా జరుగుతున్నదంటే శ్యామ అనేటువంటి వ్యక్తికి చెప్పాలి. ఆశ్చర్యం ఏంటంటే, అదృష్టం ఏంటంటే శ్యామ అక్కడే ఉన్నాడు. ఇక్కడ బాంబేలోనే కాకా మహాజన్ ఇంట్లోనే ఉన్నాడు. ఈయన వచ్చాడు. ముందు రోజు జరిగింది. దీక్షిత్ గారు పురాణం చెప్తున్నారు. అందుకని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కథలో హేమాధిపతి గారు రాస్తారు. ఎప్పుడైనా సరే, ఇప్పుడే గుర్తుకొస్తున్నది నాకు, సుందరి మేడం గారు అడుగుతుండేవాడు, స్వామి నాకు వాళ్ళకున్నంత భక్తి ఉందా లేదా, వాళ్ళకున్నంత భక్తి నాకు ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి మనం థర్మామీటర్ పెట్టుకుంటే తెలియదు. మనం చేస్తున్నటువంటి పనులు, మనకు ఉండేటువంటి ఆలోచనలు, మనం ఏదైతే ఆచరణలో పెడుతున్నామో దాన్ని బట్టి మనం భక్తులము అనే భావనలో ఉండాలి. కానీ ఒకరితో భక్తితో పోల్చుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి భక్తి వాళ్ళదే, వాళ్ళకి అది ప్రాప్తమైంది. ఆ భక్తి నాకు కావాలని కోరుకోవడం చాలా పొరపాటు. ఎందుకు చెప్తున్నా అంటే, దీక్షిత్ గారు బాబా దగ్గర చాలా ఏళ్ళు ఉన్నాడండి. అది సీతారాం దీక్షిత్, మీకు తెలుసు ఆయన గురించి. కానీ కాకా మహాజన్ ఇంట్లో ఆయన పురాణం చెప్తున్నాడు. షిరిడీలో బాబా ఉన్న రోజుల్లో కూడా పురాణాలు చెప్పేవాడు, తెలుసు మీకు. అయితే ఆ పురాణాలు చెప్పేటప్పుడు ఆయన ఏం పురాణాలు చెప్తాడు? ఏదో మామూలుగా కొన్ని పురాణాలు ఉన్నాయి. దాంట్లో ఆయన నవనాథ చరిత్ర చెప్తున్నాడు. ఎక్కడ? కాకా మహాజన్ ఇంట్లో చెప్తున్నాడు. అంటే దశరథ మహారాజు ప్రాణం పోయే స్థితికి వచ్చింది. అప్పుడు నవనాథులు అనేటువంటి సిద్ధసాధ్య శక్తులు కలిగిన వాళ్ళు 9 మంది ఆయన మంత్ర చుట్టూ ఉన్నారట, చెప్తున్నారట. ఏ రకంగా ఉంటే ఏమవుతుంది, ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుంది, రకరకాలుగా పిప్పిలాదులు వీళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? దీక్షిత్ చెప్తున్నాడు, వింటున్నారు. శ్యామ కూడా కూర్చొని వింటున్నాడు. అంతా అయిపోయింది. మొదటి రోజు పురాణం చెప్పాడు.
చెప్పిన తర్వాత శ్యామ దగ్గరికి వచ్చాడు. శ్యామ, వీళ్ళకి ఎంత భక్తి చూడు ఆ నవనాథులకు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ భక్తిని జనక మహారాజు వారికి చెప్పారు కదా, మరి ఆ భక్తి నాకుందా? నాకు అసలు కలుగుతుందా? నాకు అనుగ్రహం కలుగుతుందా? అట్లాంటి భక్తి నాకున్నదా అని శ్యామతో అంటాడు. శ్యామ అంటాడు, ఏమిటయ్యా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాబా నీకు ఏం మాట్లాడని చెప్పాడు, అవన్నీ మర్చిపోయావా? ఆయన హరిని పూర్తిగా గుర్తు చేసుకోమన్నాడు, భగవంతునే నమ్ముకోమన్నాడు. అలాగే భక్తితో పాటు కూడా ధ్యానం చేయమని చెప్పాడు. అన్నీ చెప్పాడు, నీకు చెప్పాడు, నీకు చెప్పాడు, నాకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. అవన్నీ మర్చిపోయావా? చాలా తప్పయ్యా, మనం అదృష్టవంతులమయ్యా అన్నాడు. మనం కష్టపడితే బాబా మనం భక్తులం కాలే, బాబా భక్తులం కాలే. ఆయన మనల్ని లాక్కున్నాడు. ఆయన ఆయన ఆ మెడలో మనకు హారం వేశాడు. ఏ హారం? నీవు నా భక్తుడు అయ్యాలి. కాబట్టి అట్లాంటి వాడు మనము అని శ్యామ చెప్తున్నాడు. కానీ దీక్షిత్ గారికి ఏదో దిగులు. నిజంగా నవనాథుడుకున్నంత భక్తి మనకు ఉంటుందా, ఉందా? దానివల్ల చివరి సమయంలో, ఆ అంత్య సమయంలో ఏమవుతుందో ప్రతి వారికి ఇదేనండి. ఎంత భక్తుడైనా ఎన్ని పూజలు చేసినా చెప్తుంటారు నా గురించి కూడా, మీరు చాలా బలహీనులండి అని. నిజమే, ఎందుకంటే చెప్పేవాడికి బలహీనత ఎక్కువ ఉంటుంది. ఏమైపోతుందో చివరి సమయంలో, ఎట్లా ఉంటుందో ఏమో. అంటే ఎట్లా ఉంటుందంటే భక్తితో జ్ఞానం వస్తుందేమో కానీ వైరాగ్యం రాదండి. వైరాగ్యం రావడానికి పరిపూర్ణంగా అనుగ్రహం ఉండి తీరాలి. పూర్తిగా సర్వస్వ శరణాగతి కావాలంటే దానికి తగినంతటువంటి శక్తి నాకున్నది అనుకుంటే రాదని. అది అనుగ్రహిస్తేనే వస్తుంది. అంతే. అది ఎట్లా వస్తుందంటే అది అంతే, అది ఆయన అనుగ్రహించాల్సిందే. అంతేగాని నాకు వస్తుందా, నాకు వస్తుందా, ఎట్లా వస్తుంది అని ఈ రకంగా మనం పందెంగా దేంతో రాదు. అది ఆ విషయంలో శ్యామ చెప్తున్నాడు. ఎవరికి? దీక్షిత్ గారికి. ఎందుకు? బాబా ఆల్రెడీ చెప్పాడుగా. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు సందేహపడుతున్నారు? మీకుంటే భక్తి తక్కువ ఉన్నదా? మనకుంటే భక్తి తక్కువైందా? మనం కూడా బాబాను నమ్ముకున్నాం కదా. మనకుంటే భక్తి కూడా చాలా గొప్ప భక్తి. ఎవరి భక్తితోనూ పోల్చుకొని మన భక్తి తక్కువ అనుకోవడం చాలా పొరపాటు. ఇదొకటండి పని. కృష్ణ భక్తులు ఉంటారు, శివ భక్తుల దగ్గరికి పోతారు. ఏమయ్యా, ఏ కృష్ణ భక్తులు మీరు, ఏ చూడు శివుడు భక్తులు చూడు ఎట్లా ఉంటారు వాళ్ళు, అఘోరాలు వాళ్ళు వీళ్ళు అని కృష్ణ భక్తులు అనుకుంటే ఎట్లుంటుందండి. అట్లానే శివభక్తులు, ఆంజనేయ స్వామి భక్తుల దగ్గర ఎవరి భక్తి వాడిదేనండి, ఎవరికి ఉండే నమ్మకం వాడిదే. ఆ భక్తి ఆలోచనతో, అంతేగాని ఇంకొకతో పోల్చుకోవడం చాలా పొరపాటు. అందుకనే హేమాత్ అంతగా చెప్తారు, అదే శ్యామ చెప్తారు, కన్న తల్లి కన్న తల్లి, కన్న తల్లి లాంటి వాడు చాలా మంది ఉంటారు, కానీ కన్న తల్లితో పోల్చుకోలేరు. అట్లాగే నీవు ఎవరినైతే నమ్ముకున్నావో, నీవెవరికైతే పరిపూర్ణ శరణాగతుడు అయ్యావో, వారి మీద నీకుండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా భక్తే. ఏమండి, నేను కొన్ని రోజుల నుంచి మర్చిపోయినానండి, నేను సరిగ్గా పూజ చేయడం లేదండి కాదండి. అది ఏంటంటే ఈ పూజా పునస్కారాలు ఇవన్నీ కూడా నీకుండేటువంటి శారీరకమైనటువంటి స్తోమతలను బట్టి, శారీరకమైనటువంటి లౌకికమైన విషయాల బట్టి జరుగుతాయి. అంతేగాని యథార్థానికి భక్తి అనేది ఒకసారి ఏర్పడిన తర్వాత అది చెప్పని వరకు కూడా అది ఎంబడి పడుతుందండి. ఎట్లా? కన్య తల్లి కాపాడినట్టుగా అని ఈ కథలో చెప్తారు. సరే, ఇప్పుడు శ్యామ దగ్గరికి వచ్చాడు కదా రెండవ రోజు. ఎవరు? ఆనందరావు పాకిడే కూర్చున్నాడు. కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుతున్నారు. ఈయనేం చేస్తున్నాడు? దీక్షిత్ గారు పురాణం చెప్తున్నాడు. పురాణం చెప్తుంటే ఏమి చాలా ఆనందంగా ఉన్నారు ఇద్దరు. మీరు ఇద్దరే ఆనందంగా ఉన్నారు ఎందుకు? మాకు చెప్పరా, ఏ ఆనందానికి కారణం ఏంటో అని అడిగాడట దీక్షిత్ గారు శ్యామ. ఆనందానికి కారణం ఏముంది? నిన్న మీకు సందేహం కలిగింది, ఈరోజు దానికి సమాధానం వచ్చింది. నాకు సందేహం కలిగితే మీకు సమాధానం రావడం ఏంటి? అది మీరిద్దరూ ఏదో ఆ రకంగా ఆనందపడటం ఏంటి? మాకేం అర్థం కాదని అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని నేను చెప్పడం కాదు, పగడే చెప్తాడు. ఇదిగో ఈయనకు బాబా కళలో కనిపించాడు. ఎలా కనిపించాడో, ఏం చెప్పాడో అది ఆయన చెప్తాడు. వినండి, నేనేదో వింటున్నాను, ఆనందపడుతున్నాను. ఇది నా ఒక్కడి ఆనందం కాదు, ఇది అది మీ సందేహానికి సమాధానంగా నేను అనుకుంటున్నాను. అంటే సరే చెప్పయ్యా అన్నాడు. పాకడే కథ చెప్పాడు. అందుకని నేను చాలాసార్లు ఈ కథను ఈ జ్ఞానయజ్ఞాల్లో వినిపిస్తూ ఉంటాను. ఈరోజు చివరి రోజు కాబట్టి జ్ఞానయజ్ఞానికి ఈ కథను వినిపించాలని అనిపించింది.
గుర్తుకొచ్చింది చెప్తున్నాను. అమ్మవారు మామూలుగా మొదటి నుంచే అంటే మిగతా లలితా సహస్రనామం కంటే మిగతా విష్ణు సహస్రనామం కానీ శివ సహస్రనామం కానీ వీటన్నిటికంటే అసలు లలితా సహస్రనామం స్టార్ట్ చేయడమే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎత్తుకోవడం తెలిసి సింహాసనం అంటే ఆమె యొక్క స్థాయిని ఎంత చక్కగా అత్తగారు శివ సహస్రనామంలో స్థిరస్థానం ప్రభు భీమ ప్రభు వరదోవర విష్ణు సత్కారో భూత భవ్య భక్తు. కానీ లలితా సహస్రనామం అట్లా కాదండి. అమ్మవారి సహస్రనామంలో అమ్మవారు ఎక్కడ ఉంటుందట? సింహాసనేశ్వరి. ఇక్కడ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే పాకడేకో కళలో కనిపించాడు బాబా తెల్లవారుజామున. అది అసలు కళగా అనిపించలేదట ఆయనకి. ఎదురుగా కనిపిస్తున్నాడా అనిపించిందట. ఎక్కడున్నాడట? ఇంట్లో లేడు, సముద్రంలో ఉన్నాడట. సముద్రంలో కూడా ఈయన ఎక్కడ ఉన్నాడట? నడుము లోతులు నీళ్లలో ఉన్నాడు. ఎవరు? పాకడే. ఎదురుగా కనిపించాడటండి. ధకాయమానంగా మెరిసిపోతున్న సింహాసనం అన్నమాట. దాని మీద బాబా కూర్చున్నాడు. నేను అందుకనే చెప్తున్నాను, ద్వారకామాయంలో కూర్చున్న బాబా ఏ రోజు కూడా దిండు మీద కూర్చున్నాడే తప్ప ఆయన సింహాసనాలు లేవు, పంచలోహ విగ్రహాలు లేవు, బంగారు సింహాసనం ఏమీ లేవు. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు మించి ఒక్కొక్కరు చేస్తున్నారు. కానీ ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నాడో మరి కళలో కనిపించింది. ఎట్లా కనిపించాడు? సింహాసనంలో కూర్చున్నాడు ఆయన. చూస్తున్నాడు ఎవరు? ఆంధ్ర పకడే అమ్మ. ఆ సింహాసనము, ఆ మెరిసిపోవడము, ఇదంతా ఆయన అన్ని చూస్తున్నాడు, కాళ్ళు చేతులు అన్ని. కానీ సింహాసనంలో చూస్తా రూపాన్ని చూస్తుంటే దిగ్భ్రాంతి చెందుతున్నాడు. అప్పుడు పక్కనే ఉన్నాడు ఎవరు? షిరిడీలో బాబాకు సన్నిహితుడిగా ఉండేటువంటి మాధవరావు దేశపాండే శ్యామ. ఆయన అన్నాట, పగడే కాళ్ళకు మొక్కవయ్యా అని. పాదాలు నువ్వు అందుకనే అమ్మవారి రూపం చూడు, పూజించు. గురువు గారి పాదాలు చూడు, పూజించు. గుర్తుపెట్టుకోండి. అంటే పాదం అనే ప్రాముఖ్యత. రూపం చూడవద్దని ఎవరు చెప్పడం లే, కానీ ప్రాముఖ్యత ఏదంటే పాదములే. అందుకనే పాదుకా దర్శనం అంటారు. ఇప్పుడు దత్తస్వరూపంగా చెప్తున్నటువంటి ఏ గురువుని తీసుకోండి మీరు పాదుకా దర్శనమే. అది కాక మాకు ఒక అదృష్టం కలిగింది. మేము మా కుటుంబంతో సహా ఈ పిల్లలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా తిరుపతికి వెళ్ళాము. తిరుమల దర్శనానికి వెళ్ళాము. మాకు ఎక్కడో పరిచయమైనటువంటి ఒక ఆమె, రేపు నాకు గర్భగుడిలో డ్యూటీ చేశారు స్వామి, మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు రండి అని. ఈరోజు చాలా విశేషం అండి, మీకు కూడా తెలుసో తెలీదో, ఈరోజు నిజపాద దర్శనం జరుగుతుంది అన్న. అంటే నిజపాద దర్శనం అంటే వెంకటేశ్వర స్వామి నిజపాద దర్శనం ఏంటిది? పాదాలు, ఏం ఆభరణాలు ఉండవండి. రోజుకొక ఆభరణం. ఆయనకి ఏం స్వామి? ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చూస్తున్నారు కదా, ఏం వైభవం అండి నిజంగా. ప్రపంచంలో ఏ దేవుడికి అట్లా జరగవు. మరి అంత వైభవంగా జరుగుతున్నాయంటే, అంత అలంకారము, అంత వైభవంగా ఉండేటువంటి వాడికట గురువారం నాడు కనుక నిజపాద దర్శనం చేసుకుంటే చాలా ఆనందం కలుగుతుందట, మనసుకు శాంతి కలుగుతుందట. నాకనిపించింది గురువారం బాబాకు ముఖ్యం కానీ వెంకటేశ్వర స్వామికి ఏం ముఖ్యమా అనుకున్నా. తర్వాత తెలిసింది మాకు ఆ దగ్గరికి తీసుకెళ్లి పాదుకా దర్శనం చూపించారని. అంటే నేను ఎందుకంటున్నా అంటే, నీకు గురువారం నాడు గురువు పాదముల మీద ఎక్కువగా లగ్నం చెయ్యాలని నాకు ఆలోచన ఉండాలి. అది ఎవరు చేస్తున్నారు? మార్గదర్శకత్వం వెంకటేశ్వర స్వామి ద్వారా బాబా చేయిస్తున్నాడు. అందుకనే బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. వెంకటేశ్వర స్వామి మీద అనువాచాల వారు చాలా రాశారు. కానీ ఈ పాదముల మీద రాసినంత గొప్పగా పాడేటువంటి ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి ఆ పాదములు అనేటువంటి వాటి మీదే మనకు లగ్నం ఉండాలి. అందుకని చెప్తా చూడండి, హరిశంకర భగవత్పాదుల వారు అంటే గురువు యొక్క విశిష్టత, గురువు యొక్క వ్యవస్థను గురించి చెప్పగలిగింది ఎవరైనా అంటే అథెంటిక్ ఎవరండి? తెలుగుతున్న ఆయన అంటే ఆర్థోపెటిక్ అంటే ఆయన చెప్తే కంటే అన్నట్టుగా ఎవరండి గురువు గురించి అంటే ఆదిశంకరాచార్య చెప్పింది వేదం. ఆయన చెప్పాట, తతక్కిం 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 తతక్కిం. ఎందుకురా దండగల? ఏం దండగల? అందమైన భార్య ఉంది, కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉంది, ఇవన్నీ వేస్తున్నారు. తతక్కిం 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 తతక్కిం. ఎందుకు అన్ని వృధా? ఎప్పుడో నీ మనస్సు కనుక గురువు పాదముల యందు లగ్నం కాకపోతే, గురువు పాదం మీద లగ్నం అయిందనుకో ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి.
కానీ అట్లా గురువు పాదముల మీద అన్నాడండి. పాదముల మీద లగ్నం కాకపోతే ఇవన్నీ వృధా అని చెప్పారు. అట్లాగే పాదములు నమస్కారం చేయి, పాదాలకు నమస్కారం చేయి అని పక్కన ఉండేటువంటి శ్యామ చెప్పాడు. పాకిడే అన్నాడు, పాదాలకు నమస్కారం చెయ్యాలనే ఉంది నాకు, కానీ అవి ఎక్కడున్నాయి? నీళ్ళలో ఉన్నాయి, పైకి లేవు. ఆయన ముఖము పొట్ట గిట్ట అంతా కాస్తంత కనిపిస్తున్నది, కానీ పాదాలేమో నీళ్ళల్లో ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఉండే పాదాలను నేను కనుక తల ఉంచి ముంచాను అనుకోదు ఆ తలకాయ, నేనేమవుతానో నాకు ఇది. చూడండి, ఇది జరిగింది. ఇది పాకడే గారికి కళ. అప్పుడు శ్యామ అన్నాడు పక్కన ఉండేటువంటి ఆయన చూపించి, బాబా ఇది చాలా అమాయకుడు బాబా, ఈయన నీ పాదాలకు నమస్కారం చేయాలనుకుంటున్నాడు, మీ పాదములను కాస్త పైకి తీసుకురండి. కనపడాలి కదా పాదాలు. అందుకనే షిరిడీలో ఒక జ్ఞాన యజ్ఞం జరిగింది. ఈ మహాసమాధి ఉత్సవాల సందర్భంగానే జరిగింది 1918. చాలా మంది వచ్చారు, చాలా బాగా ఉన్నది. అప్పుడు నాకు మనసు గుర్తుకొచ్చింది, వ్యక్తము అవ్యక్తము అని. నిన్న రాత్రి 8 గంటల వరకు ఆయన కనిపించాడు, ఈరోజు పొద్దున కనిపించలేదు. మళ్ళా కనిపించాడు అంటే వ్యక్తమైనాడు, అవ్యక్తమైనాడు, మళ్ళా వ్యక్తమైనాడు. ఎవరు వ్యక్తమైనారు? గిరి వ్యక్తమైనాడు, జయంతి వ్యక్తమైంది, ఇంకోరు వ్యక్తం. అంటే పేరు ఎందుకు పెట్టావు? రూపం ఉన్నది కాబట్టి. రూపమే లేదనుకో ఏం పేరు పెడతావు? అందుకని బాబా వ్యక్తమయ్యాడు, రూపం ఉంది, ఆ రూపానికి మహత్తపతి పేరు పెట్టాడు. సాయి పేరు కాదు, సంబోధన. ఆ వ్యక్తమైనటువంటి రూపం ఏమైంది? అవ్యక్తమైపోయింది. ఎక్కడి నుంచి వ్యక్తమైందో, ఎక్కడ వ్యక్తమైందో అక్కడే మళ్ళా అవ్యక్తమైందంతే. అందుకని అది అయ్యో బాబా లేడే, బాబా ఉన్నాడు. నిన్న వచ్చాడు కదా సార్, ఈ రోజు వచ్చాడు కదా, కానీ ఇంకోటి అంటుంటారు, ఇప్పుడు వచ్చాడు సార్ అంటే ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు లేడా? ఇంతకుముందు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడండి. ఎందుకంటే అవ్యక్తం కాకుండా ఉండేటువంటి వ్యక్త స్వరూపంలో ఉండేది ఆత్మ ఒక్కటే, చైతన్యం ఒక్కటే. ఆ చైతన్యంలో భాగంగానే ఆయన నిరంతరం అంతటా ఉంటాడనేటువంటి భావన, నమ్మకం నీకు ఉండాలి. కాబట్టి అది ఎట్లా ఉంటుంది? పాదముల ద్వారా నువ్వు భావన చేసుకుంటే ఆయన నీ ఎందే ఉంటాడు, నీ భక్తి బాగా పెరుగుతుంది అని చెప్పాడు. ఎవరు? శ్యామ. అక్కడికి చెప్తే అక్కడికి కాలకు నమస్కారం చెప్తానంటే బాబా పైకి లేచాడు. అంటే ఆయన అడిగాడు కాబట్టి శ్యామ పైకి లేచాడు, బాబా పైకి లేచాడు, పాదాలు కనపడి నమస్కారం చేశాడు. అప్పుడు బాబా అన్నాట, జరి అంచు ఉండేటువంటి పంచ స్పష్టంగా ఉంది, అంచు లేకుండా కాదు, అది కూడా జరి అంచు ఉండే పంచట. జరి అంచు ఉండేటువంటి పంచ ఈ శ్యామకి ఇవ్వు, నీకు కష్టాలు తీరిపోతాయని చెప్పాడు. కళలో తెల్లవారింది, జరి అంచు తీసుకొచ్చాడు పంచ. శ్యామ దగ్గరికి పోదామయ్యా అని కాకామహేజన్ అడిగితే తెలుస్తుంది కదా అనుకొని వచ్చాడు. శ్యామ కాకామహేజన్ ఇంట్లోనే ఉన్నాడు. చూడండి ఎంత. అప్పుడు పంచ తెచ్చావా అన్నాడు. తెచ్చాను, రెడీ, ఎంత పని అది జరి అంచు ఉండేటువంటి పంచ తెచ్చాను అని తెచ్చాడట. తెచ్చిన తర్వాత ఈ పాకడి ఏం చేశాడు? దీక్షిత దగ్గరికి వచ్చాడు. స్వామి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు ఆ శ్యామకి ఇవ్వండి అన్నారు. ఇక్కడే కాస్త ఇబ్బంది పడతారు. చెప్పేది నేను పురాణం 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో 9 రోజుల నుంచో చెప్తున్నా. నాకే శాలువాలు ఇవ్వరు, నాకే పంచలు ఇవ్వరు. వినడానికి ఒక రోజు కూర్చున్నటువంటి ఆయన మొత్తం మీరు జరిపి పంచి ఇస్తారా? అది బాబా చెప్పాడా? ఇది మనసులో ఉంటుందా ఉండదా? నువ్వు నాలాంటి వాడికైతే ఉంటుంది, దీక్షించుకుంటుందో ఉంటుంది కదండి మామూలుగా. ఈయన అన్నాడు, మీరే ఇవ్వాలి అన్నాడు పైన పాకడే. అప్పుడు శ్యామని పిలిచాడు. శ్యామ, జరి ఎంత పంచే కదా, చూడు ఎంత బాగుందో, తీసుకో, బాబా చెప్పాడు కదా. అంటే అది స్వప్నం, అది కళ, ఇలా కాదు, జాగ్రత్తావస్థ కాదు, స్వప్నావస్థ. అది నేను ఒప్పుకోను, నాకు రుజువు చూపించు అన్నాడు. ఓది నాయన, ఇది ఎక్కడ బాబు, రుజువు కావాలన్నా అంటే జరి అంటూ పంట ఇవ్వమని ఆయన రుజువు ఏదైనా చెప్పించాలి. ఎవరు? బాబా చెప్పాడని. కళలో చెప్పాడు కాబట్టి రుజువు ఎక్కడ దొరుకుతుంది? కళ్ళు తెరవంగానే నిద్రపోగానే పోతుంది అని అన్నాడట మా సౌరవ్ దేశపాండే. అసలు ఆయనకు ఆలోచన ఎందుకు కలిగిందో ఇదే ఈ కథ ఎందుకు పెరుగుతుందంటే యథార్థం తెలుసుకోవడానికి. అప్పుడు ఇంకా కాకామహేజన్ ఇంట్లో దొరుకుతున్నదిగా ఆయనకి కాస్త చికాకుగా ఉంది.
ఒకడేమో తీసుకోమంటాడు, ఒకడేమో తీసుకోవద్దంటాడు, నేను ఎందుకు తీసుకోవాలంటాడు, ఏంది గోళ అంటే అప్పుడు దీక్షిత్ అన్నాడు చీటీలు వేద్దాం. ఈ చీటీలు వేయడం గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను, ఎక్కువ చెప్పను ఈరోజు, చివరోజు ఈరోజు అయిపోతుంది ఇది. చీటీలు ఆయన వేశాడు కాబట్టి మనం కూడా చీటీలు వేద్దాం సార్ అంటుంటారు కొంతమంది. నేను కూడా దీక్షిత్ గారు సత్యత్తులు ఉంది కదా, దీక్షిత్ చీటీలు వేయడం, మనం కూడా చీటీలు వేద్దాం. నీకు 10 కోట్ల రూపాయలు రేపు తెల్లవారుదామని ఎవరో తీసుకొచ్చి ఇస్తాడు సార్, తీసుకుందామా వద్దా అని చీటీలు వేస్తావా? అయ్యవే. అదే నీకు ఏదన్నా ఎవరైనా ఏదంటే అప్పుడు చీటీలు వేస్తావు. అంటే నీకు సందేహమో నీకు భయమో కలిగితే మాత్రం చీటీలు వేస్తావు. ఈ చీటీలు వేయడం అనేటువంటిది కొంతమందికి స్వభావం అండి. అందుకని నేను అదే హేమాధిపతి రాశారు దాంట్లో, దీక్షిత్ గారు ఏ పని చేసినా కూడా ఈరోజు ఈ పని చేయాలి చీటీలు వేస్తాడట. ఆయన స్వభావం అది. ఆయన స్వభావం అంటే కానీ సాయిబాబా ఆ రకంగా చీటీలు వేస్తామని చెప్పలేదు. ఎవరో చేశారండి, వంకాయలు 2 పంపించారు బాబాకు వంకాయ అంటే చాలా ఇష్టం. ప్రతి సీజన్ కానీ అప్పుడు కూడా వంకాయలు అన్నదానాన్ని పెట్టడం స్వభావం అండి. ఇంకా ఎంత విచిత్రం అంటే సార్ బాబాకు చాలా ఇష్టమైన పేడ తీసుకొచ్చారు సార్. బాబా ఎన్ని రోజుల తర్వాత పేడ తిన్నాడండి మీకు తెలుసా కదా? 3 రోజుల తర్వాత మర్చిపోతే తర్వాత తీసుకొచ్చి ఇస్తే నోట్లో పెట్టుకుంటాను. అది 3 రోజుల తర్వాత అక్కడ నేను షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టి ఇస్తావా ఎవరికన్నా? చాలా చాలా పొరపాటు జరుగుతున్నాయి. బాబా కుక్కకు వేశాడు, లక్ష్మీబాయి షిండే తీసుకొస్తే, అయితే నువ్వు కూడా కుక్కకు పెట్టి తర్వాత నీ ఆయనకు మీ ఆవిడకు పెడతావా? ఎంత పొరపాటు ఇది. మనము సత్యత్ర 30 సార్లు చదువు, 100 సార్లు చదువు, చదవడం కాదు, దాంట్లో ఉండే సారాంశం తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అదే ఏంటి మనకు చెప్తున్నది ఏంటి దాని వలన అంటే, అయ్యా ఈ రకంగా ఈ కథ ద్వారా ఏం తెలుసుకోవాల్సింది, చీటీలు వేయడం అనేటువంటి జరిగింది. ఎవరు? దీక్షిత్ గారు చేశారు. దీక్షిత స్వభావం అది. కాకమాజీ ఇంట్లో చికాకుగా జరుగుతుండే సత్సంగాల్లో జరుగుతున్నది కూడా వేశారు. వేసేటప్పుడు ఏం చేశారు? పిల్లవాడిని తీసుకొచ్చారు. గది అంచు పంచ ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా అని ఒకటి, ఇవ్వాలి అని ఒకటి, వద్దు అని ఒకటి. ఆ పిల్లవాడు తీశాడు, ఇవ్వాలి అని వచ్చింది, రుజువు వచ్చిందిగా. పిల్లవాడు తీసిన చీటీలో కూడా ఇవ్వాలి అని వచ్చింది కదా అని అన్నాడట దీక్షిత్ గారు. అప్పుడు శ్యామ అన్నాడు, పిల్లవాడు తీసిన చీటీలో ఉండేటువంటి విషయాన్ని పట్టుకొని అంత నమ్మకంగా చెప్తున్నారే, నిన్న నేను చెప్పాను కదా బాబా మీకు భక్తి చాలా ఉందే, మన భక్తి మనది, మనం నమ్ముకోవాలి అంతేగాని ఇంకొకటి పోటీ పడవద్దు, నాకు ఏ ఇబ్బంది లేదని నేను చెప్తే మీరు ఒప్పుకున్నారా? నాకు భక్తి ఉందా, నవజాతులకు భక్తి ఉంది కదా, ఆ భక్తి మనకు వస్తుంది కదా, వస్తుందా రాదా అని ఎన్నెన్నో అన్నారు. మరి ఈ రోజున ఆయన నేను చెప్తేనేమో మీరు నమ్మలే. నేను బాబా భక్తుడిని, మీరు బాబా భక్తులే, కానీ నేను చెప్తేనేమో మీరు నమ్మలే. ఈ రోజున గది అంటూ పంచ తీసుకొని వస్తేనేమో రుజువు కావాలని నేను అడిగాను. బాబా ఏం చేశాడు? చీటీలు వేయించాడు నిజంగానే మీ మనస్తత్వం ప్రకారం. కానీ చీటీల్లో కూడా అట్లాగే వచ్చింది కదా. చీటీల్లో కూడా అంటే తీసిన పిల్లవాడి మీద, చీటీ మీద ఉన్నంత నమ్మకం బాబా మీద లేదా? ఏమిటిది? అయితే మొత్తం మీద ఆ దరి అంటూ పంచ అది ఆయనకు ఇచ్చారు. ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా బాబా మీద మనకు ఎక్కడ ఏ సందేహం కూడా కలగకూడదు. ఎప్పుడు కూడా నాకు అనుగ్రహం కలుగుతుందా, నాకు అసలు భక్తి ఉన్నదా లేదా అని నువ్వు సరిదిద్దుకోవాలి. కానీ నువ్వు ఏదైనా లెక్కలు చేస్తున్నావా, లెక్కలు తప్పు ఉందా లేదా నువ్వు దిద్దుకోవాలి. కానీ నేను తప్పు లెక్కలు చేస్తున్నానని పక్కవాడిని అడిగితే ఎట్లా తెలుస్తుంది? భక్తి అనేటువంటిది అంటే ఈ రకమైనటువంటి శరణాగతి. నాకు మా మనసులో చంచలత కలుగుతుంది. ఏదన్నా భయంకరమైనటువంటి తీవ్ర స్థితి వచ్చినప్పుడు అప్పుడు బాబా చూసుకుంటాడు అంతే. ఈ రకమైన భావన ఉండాలి. భావన అనుభవంలోకి తీసుకురావాలి. భావన ఉంటుంది కానీ అనుభవంలోకి రాకుండా పోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఏ భక్తి అయినా రక్షక భక్తి అంటారు దీన్ని. పూర్తిగా ఎక్కడా కూడా ఏ రకంగా కూడా మనస వాచ కర్మణ ఎక్కడా సందేహం కలగక పూర్తిగా గురువు మీద ఆధారపడి, అది కూడా గురువు యొక్క పాదములు అంటే భౌతికంగా ఆ చర్య అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి పాదములు, ఇప్పుడు ఆయన చెప్పిన పదములు, ఏది సత్యత్తులు చెప్పినటువంటి మాటలు, వీటి మీద మనం ఆధారపడి ఉండాలి. అక్కడ ఎక్కడ భక్తులే బాబా భక్తులు నడవడం,
అదే అసలు బాబా భక్తులు అనడం ఏంటండి? ఇది ఎందుకు వస్తుంది ఈ సందేహం? అందుకని నేను భక్తుడిని అని చెప్పుకోవడం ఒక రకంగా అహంకారం. నేను భక్తున్నా కాదా అని దిగులు పడడం కూడా తప్పే. కాబట్టి దిగులు వద్దు, అహంకారం వద్దు. సర్వస్వ శరణాగతులై బాబా పదవుల మీద, బాబా మాటల మీద, బాబా సత్యత్వం మీద పూర్తిగా మనం శరణాగతులమైపోతే అది ఒక శక్తి స్వరూపంలాగా. శక్తి అంటే చెప్తున్నా కదా, 9 రాత్రుల పాటు అమ్మవారికి ఉపాసన అయిన తర్వాత 10వ రోజు విజయదశమి రోజు సాయంకాలం ఏకాదశి తిథి వచ్చిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాడు. అందుకే నేను ఎక్కడ ఎవరికి ఏ రకంగా అనుగ్రహం కలిగించాలి? అందరికీ అనుగ్రహం కలిగిస్తాను, కానీ వాళ్ళ స్థాయిని బట్టి భయంకరమైన రూపం చూపించాలనుకో తట్టుకోలేదుగా. అమ్మవారి రూపాన్ని మీరు ఏదో స్తోత్రాలలో మంత్రాలలో చెప్తారు, నిజంగా ఆ రూపం మన దగ్గరకు వచ్చిందని తట్టుకుంటామా మనం? నానిక ఎవరైనా బయటికి పెట్టి కూతురో లేకపోతే ఎవరన్నా బయటికి పెట్టి వచ్చారు, అరే ఏదా కాలిలాగా ఆ రకంగా ఉంటున్నాం అని మనం భయపడిపోతున్నామే. మరి అట్లాంటి స్వరూపాన్ని మనం చూడడం ఏంటి, ఉపాసన చేయడం ఏంటి అంటే అది వాళ్ళ కోసం. ఎవరి కోసం? మహిషాసుని చంపడం కోసం ఆమె చూపించినటువంటి రూపం ఇది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది శాంత స్వరూపం, రాజరాజేశ్వరి స్వరూపం, లలితా స్వరూపం. కాబట్టి అట్లాంటి లలితా స్వరూపంగా భావన చేస్తూ బాబా బాలా రూపమే, లలితా రూపమే. ఆయన వాంగ్మయ రూపంలో ఉన్నటువంటి సరస్వతి ఎవరంటే ఇదే ఈ సచ్చరిత్ర. కాబట్టి సచ్చరిత్ర ద్వారా అట్లాంటి భావన పెట్టుకొని ఏ సందేహం వచ్చినా ఒకటే. అందుకే చెప్తా చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును తాకినప్పుడు మనకు వైబ్రేషన్స్ వస్తుంటాయంటారు. ఎవరో నాకు కూడా అంటుంటారు, సార్ వైబ్రేషన్ వస్తుంది అంటారు, నాకేం రాలేదు కదా సార్ అంటారు. అకపోవచ్చు, వస్తాయి కొంతమందికి, కొంతమందికి రావు. ఎందుకంటే మూలంను అనువాదం చేసిన తర్వాత పైన దాన్ని ఆవిష్కరణ చేశారు. అది ఎప్పుడు చేశారో మీకు గుర్తుండి ఉండాలి, మర్చిపోయినారో నాకు తెలియదు. దేవీ నవరాత్రులలోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. దాన్ని ఆవిష్కరణ చేసింది ఎవరంటే డాక్టర్ సాయి కుమార్ గారు, మీకు తెలుసు. సరే, ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నా అంటే మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. డాక్టర్ అనంతరావు గారని చాలా గొప్ప టీఆర్ను టీఎస్ఎస్ కంపెనీ సెక్రటరీ, చాలా హోదాలలో ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆయన చాలా సహాయపడ్డాడు, పక్క పెట్టేసాడు. అనంతరాజు గారు 2 నిమిషాలు మాట్లాడాలని మా అమ్మాయి చెప్తే వచ్చాడు వేదిక మీద. నేను గుర్తు చేస్తున్నా, ఈ పుస్తకాన్ని తీసుకోగానే నాకు వైబ్రేషన్స్ వచ్చాయని అన్నాడు. అనువాదం చేసింది నేను, చూస్తున్నా నాకేం వైబ్రేషన్, ఆయనకి ఎందుకు వైబ్రేషన్? ఆయనకు ఉండేటువంటి భావనలో, ఆయనకు ఉండేటువంటి అనుగ్రహం అంటే అసలు పుస్తకాన్ని తీసుకోగానే వైబ్రేషన్స్ రావడం. ఆ పుస్తకంలో ఏ రకమైనటువంటి శక్తి ఉంది? పుస్తకంలో శక్తి ఉంటుందండి, ఎందుకుండదు? నీకు భావన ఉండాలి. అందుకనే మొన్న ఎప్పుడో ఒకసారి చెప్పాను, మా అమ్మాయి యొక్క ముస్లిం ప్లస్ హిందూ స్టూడెంట్స్తో ఏదో ఉంటే ఖురాన్ కింద పడిపోతే వాడేదో పక్కవాడు ఏదో అంటే దాన్ని చాలా తప్పని అనడం. అంటే ఇది ఏదైనా కానీ పుస్తకం కింద పడిందంటే, పుస్తకాన్ని చూసామంటే మనకు గౌరవ భావన ఉండాలి. అట్లాంటి గౌరవ భావన లేకుండా ప్రవర్తన చేయకూడదు. కాబట్టి సచరిత్ర పుస్తకం ఎక్కడ చూసినా అదొక గౌరవ భావన. ఇంకోటి, నాకు చాలా అనుభవాలు కలుగుతుంటాయి. మనం పారాయణం చేస్తుంటాం, ఇప్పుడు కాదండి, చాలా ఏళ్ళ క్రితం. ఆ రోజు పారాయణ ఎందుకో చేయలేదు, ఏదో కారణం కల్లా ఆఫీస్కు టైం అయిపోయిందో. సాయంకాలం ఎవరికైనా ఇంటికి పోతా ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఆ పారాయణ జరుగుతుంది. ఎందుకండి? ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం, కానీ ఎక్కడ చూడండి మనకు భావన, మనం ఇది చెయ్యాలి అంటే చేయిస్తారు. కాబట్టి ఈ రకంగా సచరిత్ర ఒక శక్తి స్వరూపం అండి. ఆ శక్తి స్వరూపమే అది, అమ్మవారే అది, వాంగ్మయ రూపంలో ఉన్నటువంటి తల్లి అది అనేటువంటి భావన మనసులో ఉండబట్టే ఈ రోజు వరకు కూడా ఇన్ని రకాలుగా 662 జ్ఞాన యజ్ఞాలు. అంటే వాక్యజ్ఞం అంటారు చూడండి, వాక్యజ్ఞం హేమాధిపతి గారి వాక్యజ్ఞం ఆగిపోయింది అంటే అర్థమైంది కదా. ఆయన వాక్యజ్ఞం ఆగిపోయింది, ఆయన చనిపోయాడు. కానీ నాలాగా కాదండి, ఎంతో మంది సత్యత గురించి చెప్పారు. వాళ్ళందరూ బ్రతుకున్నంత కాలం రామమూర్తి గారు ఎన్నిసార్లు, వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు పోయినా, ప్రసాదు పుస్తకం కావాలా, ఇంకెవరికైనా ఇస్తావా,
సాయి కుమార్ గారు కానీ ఎవ్వరు చూడండి సచ్చరిత్ర 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 ఈ రకంగా భావన సాయిలీలమ్మ గారైతే చాలా ఎక్కువ. మరి అట్లాంటిది మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే సచ్చరిత్ర మామూలు ఏదో గ్రంథం అనుకుంటే కాకుండా అది శక్తి స్వరూపమే. అది ఈ నవరాత్రులలో భాగంగా మీకు ప్రతిరోజు ఆమె దేవి భాగవతం చదవడం, ఆమె అమ్మవారి యొక్క రూపాన్ని గురించి చెప్పడం, తర్వాత నేను సచరిత్రలను దేవి శక్తి స్వరూపంగా అనేది అన్వయం చేస్తూ, ఈ అన్వయం చేయడానికి మొట్టమొదటి అసలు విషయం అంతా తెలిసి ఉండాలి. దాని తర్వాత దీంట్లోకి అన్వయం తీసుకుని రావాలి. అన్వయం చేసేటప్పుడు నా కవిత్వం ఏమి లేదండి. చాలా మంది అంతా లేనిదేదో నేను కొత్తగా చెప్పడం ఉన్న సంగతి చెప్పి ఇప్పుడు అందరూ పక్కడే కలిసి చెప్పాను. మనం ఎన్ని రూపాలు చూసినా ఏ రకంగా చూసినా అమ్మవారు ఎవరయ్యా అంటే గురువు యొక్క స్వరూపమే. గురుమండల వాసిని, ఆమె గురువు ద్వారానే అనుగ్రహిస్తుంది. కాబట్టి అట్లాంటి గురువు ఎవరు? మనకు సద్గురు సాయినాథుడు. ఆ సాయినాథుడి యొక్క పాదములను ఏ రకంగా భావన చేయాలో సచిత్ర శక్తి స్వరూపమైనటువంటి సచిత్ర మనకు గుర్తు చేస్తుంది అని మేము ముందు గుర్తు చేస్తూ, ఇన్ని రోజులు చాలా తృప్తికరంగా, అంటే ఎట్లా ఉంటుందంటే ఎంత గొప్పగా జరిగింది, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎంత కష్టపడ్డారు. చాలామంది చూస్తుంటాం మనం, ఏదైనా ఉత్సవాలు చేస్తారు, మొన్నాడు వాళ్ళ ఇంటికి పోతాం, ఎవరు లేవరండి, అలసిపోతారు. 4 రోజులతో వాడు పలకరించకూడదు. అది ఉత్సాహం కాదు, ఉత్సవం కాదు. కాబట్టి నిరంతరం భావనలో చాలా నిరాడంబరంగా, ఆడంబరం లేకుండా, అందుకని ఏమాధిపతి అంటారు, ఎవరైతే ఏ ఆడంబరం లేకుండా ఈ సచిత్రం కనుక మననం చేసుకుంటారో వాళ్ళ పాదముల దగ్గర ఉన్నటువంటి ధూళిలో నేను పొర్లాలి అని అనుకుంటాను, నాకు ఏ రకంగా సిగ్గు లేదు అని అంటాను. కాబట్టి మీ అందరి ముందు మరొకసారి నమస్కరిస్తూ ఈ 10 రోజులు ఈ అదే రెండు ఒకే తేదీ 2 రోజులు రావడం కారణాలు మీకు తెలుసు. 10 రోజుల పాటు ఈ నవరాత్రులలో భాగంగా రేపు విజయదశమి తెలుసు మీకు, చాలా గొప్ప పెద్ద పండుగ. శ్రవణ నక్షత్రం ఆశ్వీజ మాసంలో శుద్ధంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం దశమి. ఈ శ్రవణ నక్షత్రం దశమి రోజున ఏ కార్యం చేయాలనుకున్నా, ఏ రోజున ఇప్పుడు ఉదాహరణకు ఏ పంచమో వచ్చింది, నవమో వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఆ రోజున ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఇప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలి, రేపు చేయాలా అడగాలి. ఆ పంతులు గారు ఏదో చెప్తారు. కానీ విజయదశమి రోజు అంటే ఆ తిథి అండి, ఇది శ్రవణ నక్షత్రము ఆ దశమి, అది కూడా ఆశ్వీజ మాసంలో శుద్ధ దశమి. మన బహుళ దశమి పనికిరాదు, శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చినా పనికిరాదు. ఇది ఈ తిథి కనుక వచ్చిందంటే విజయ ప్రసాదిస్తుందట. అది ఇప్పుడే కాదండి, ఇంతకుముందే చెప్పారు, ద్వాపర యుగంలో ఉత్తర గోగ్రహణం చేయడానికి ఆయన అర్జునుడే ప్రకటించాడు, ఈరోజు నాకు విజయం సాధిస్తాను. ఎందుకో ఈ రోజున విజయదశమి. ఏ కార్యం చేయాలన్నా, ఏ కొత్త కార్యము, ఏ విద్యా ఆరంభం కానీ ఏ కార్యం చేయాలన్నా, కష్టమైన కార్యమైనా సరే చాలా సులభంగా ఆ పని పూర్తి అయ్యేటువంటి తిథి ఏదయ్యా అంటే ఒక్క విజయదశమి. ఆ విజయదశమి రోజున బాబా సమాధి చెందారంటే ఆయన సాధించాడండి. ఏది తన భౌతిక శరీరంతో చేయాల్సిన కార్యాలు, కానీ భౌతికతను వదిలిపెట్టి, అందుకని చెప్తారండి, ఆ వేషం ఏదైతే ఉందో అది పోయింది, అన్ని పోయింది. కానీ ఇప్పుడు చైతన్య స్వరూపంగా అన్నింటిలో ఎక్కడికి పోయినా మనకు కనిపిస్తున్నాడంటే కారణం అది ఆయన యొక్క చైతన్య స్వరూపంను గుర్తు చేస్తూ, ఎక్కడ ఏ రకమైనటువంటి అనుభవాలు, ఎన్ని అనుభవాలండి, సిడీకే పోనక్కర్లేదు, మీరు సత్యత చదువుకొని కూర్చోండి, మీకు అనుభవాలు ఎన్ని కలుగుతున్నాయి. నువ్వు ఎన్ని చెప్పినా కొంతమందికి వింటారు, అంతే, ఇంప్లిమెంట్ చేయరు, కొన్నాళ్ళు చేస్తారు. ఎందుకండి? అది కూడా మనకు సందేహం కలుగుతుంటుంది. ఏం సార్, నాకు బాగా నీకు అంటుపట్టడము, నీకు బాగా అర్థం కావడం కాదు, అక్కడ రుణానుబంధం ఉండాలి. బాబా కోసము నేను వినాలి. ఇప్పుడు ప్రతిరోజు వస్తున్నారు, వింటున్నారు, నేను మీకేం డబ్బులు ఇవ్వాలి, మీరేదన్నా ఇస్తున్నారేమో తెలియదు. మరి అట్లాంటి స్థితిలో ఎందుకు వస్తున్నారు? ఇది రుణానుబంధమే. ఏ రుణానుబంధం? నేను డబ్బులు ఇవ్వడం కాదు, నేను చెప్పే మాటలు సత్యతలో ఉండేటువంటి మాటలను మీరు వినాలి అనేటువంటి దానికి కూడా రుణానుబంధం ఉంటేనే కానీ వినరు. వచ్చి కూర్చున్నా కూడా మనసు ఇక్కడ ఉండదు, అది కూడా ఉంటుంది.
ఎటెటో ఆలోచిస్తుంది. ప్రయోజనం ఏముంది? ఏం లేదు. కాబట్టి ఈ విన్న తర్వాత దాన్ని కాస్త ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలనే దానికి కూడా మనకు రకమైనటువంటి అనుగ్రహం కలగడానికి రుణానుబంధం ఉండాలి. అట్లాంటి రుణానుబంధం బాబాతో సత్యతతో మనకుంటే మనం అనుభవిస్తాము. ఫలశ్రుతి మీకు చెప్పనక్కర్లేదు. మన మనసును బట్టి, మన భక్తిని బట్టి, మన భావనను బట్టి మనం అనుభవిస్తామని గుర్తు చేస్తూ కరచరణ కృతంబా కాయం కర్మజంబా శ్రవణ నిజంబా మానసంబా అపరాధం విహితమహితంబా తదమేత క్షమస్వ. జయ జయ కరుణాం జయ ప్రభో శ్రీ సాయినాథ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్య పృథివీ షష్టాగ్ని దేశోజం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. ఓం అతతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. వింటారు అంతే, ఇంప్లిమెంట్ చేయరు, కొన్నాళ్ళు చేస్తారు. ఎందుకండి? అది కూడా మనకు సందేహం కలుగుతుంటుంది. ఏమి సార్ నాకు బాగా నీకు అంటుపట్టడము, నీకు బాగా అర్థం కావడం కాదు. అక్కడ రుణానుబంధం ఉండాలి. బాబా కోసము నేను వినాలి. ఇప్పుడు ప్రతిరోజు వస్తున్నారు, వింటున్నాను. నేను మీకేం డబ్బులు ఇవ్వాలి, మీరేదన్నా ఇస్తున్నారో తెలియదు. మరి అట్లాంటి స్థితిలో ఎందుకు వస్తున్నారు? ఇది రుణానుబంధమే. ఏ రుణానుబంధం? నేను డబ్బులు ఇవ్వడం కాదు, నేను చెప్పే మాటలు సత్యతలో ఉండేటువంటి మాటలు మీరు వినాలి అనేటువంటి దానికి కూడా రుణానుబంధం ఉంటేనే కానీ వినరు. వచ్చి కూర్చున్నా కూడా మనసు ఇక్కడ ఉండదు, అది కూడా ఉంటుంది. ఎటెటో ఆలోచిస్తుంది. ప్రయోజనం ఏముంది? ఏం లేదు. కాబట్టి ఈ విన్న తర్వాత దాన్ని కాస్త ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలనే దానికి కూడా మనకు రకమైనటువంటి అనుగ్రహం కలగడానికి రుణానుబంధం ఉండాలి. అట్లాంటి రుణానుబంధం బాబాతో సత్యతతో మనకుంటే మనం అనుభవిస్తాము. ఫలశ్రుతి మీకు చెప్పనక్కర్లేదు. మన మనసును బట్టి, మన భక్తిని బట్టి, మన భావనను బట్టి మనం అనుభవిస్తామని గుర్తు చేస్తూ కరచరణ కృతంబా కాయం కర్మజంబా శ్రవణ నిజంబా మానసంబా అపరాధం విహితమహితంబా తదమేత క్షమస్వ. జయ జయ కరుణాం జయ ప్రభో శ్రీ సాయినాథ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్య పృథివీ షష్టాగ్ని దేశోజం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. ఓం అతతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.